యువ హీరోల్లో కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూసే వారిలో సందీప్ కిషన్ ఒకరు. అతను చేస్తున్న సినిమాలు కమర్షియల్ గా ఒక రేంజ్ లో సక్సెస్ కాకపోయినా ఆడియన్స్ కి ఏదో ఒక కొత్త కథ చెప్పాలనుకునే అతని తాపత్రయం కనబడుతుంది. సోలో హీరోగానే కాదు, సరైన పాత్ర పడితే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. అయితే సందీప్ కిషన్ లీడ్ రోల్లో ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో మజాకా అనే సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ కూడా చేశారు. తీరా చూస్తే సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాల హంగామా మొదలైంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలే పొంగల్ రేసులో దిగుతున్నాయి. ఈ సినిమాల మధ్య మరో సినిమా వచ్చే సాహసం చేయదని చెప్పొచ్చు. సందీప్ కిషన్ మజాకా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట మేకర్స్. కానీ పెద్ద సినిమాలతో పోటీ పడి నిలబడతామో లేదో అనే సందేహంతో వెనక్కి తగ్గారట. 2024లో కూడా సందీప్ సినిమా సంక్రాంతికి ఊరు పేరు భైరవకోన రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అప్పుడు కుదరలేదు. తర్వాత రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. మరి అదే సెంటిమెంట్ మజాకా సినిమాకి కలిసి వచ్చి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. తన సినిమాలతో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో చేస్తున్న మజాకా కూడా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.